నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ నేను శ్రీదేవి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గర్భిణీ స్త్రీలకు మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత అవగాహన సదస్సు రేపు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద పేరడం గ్రామ దళితుల ధర్నా ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి రోహన్ బోపన్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజీపై అవిశ్వాస తీర్మానం మాల్దీవుల పర్యాటకం తగ్గిన భారత టూరిస్టులు క్వార్టర్ ఫైనల్లో భారత్ నేడు నెదర్లాండ్స్ తో ఢీ మరో 200 రోజుల్లో పుష్ప 2 నుండి అప్డేట్ హనుమాన్ మూవీపై మాజీ ఉపరాష్ట్రపతి ప్రశంసల జల్లు జనసేనలోకి మచిలీపట్నం వైసీపీ ఎంపీ బాలశౌరి పవన్ సమక్షంలో చేరికకు ముహూర్తం ఫిక్స్ ఎయిర్పోర్టుకు వచ్చిన అయోధ్య రాముడు రంగోలీతో మాయ చేసిన యువతి గర్భిణీ స్త్రీలకు మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత అవగాహన సదస్సు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో గర్భిణీ స్త్రీలకు మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా టిఫా స్కానింగ్ పూర్తి ఉచితంగా చేయుచున్నారు కావున గర్భిణీ స్త్రీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మనవి తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పేరడం గ్రామంలోని దళితుల భూములపై దాడి చేసిన అగ్రకులస్తులను అరెస్ట్ చేయాలని రేపు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద పేరడం గ్రామ దళిత ధర్నా నిర్వహిస్తున్నారు పేరడం గ్రామంలోని దళితులు 15 ఏళ్లుగా తమ స్వాధీనంలో ఉన్న భూమిలో మామిడి చెట్లను నిమ్మ చెట్లను తైలం చెట్లను పెట్టుకుని సాగు చేసుకుంటుండగా జనవరి 19, 2024 రోజు పట్టపగలు బీసీ కులానికి చెందిన అగ్రకులస్తులు ఆ భూమి మాకు కావాలని దౌర్జన్యంతో 2 జేసీబీలను పెట్టి 10 సంవత్సరాలు దళితులు సాగులో ఉన్న మామిడి చెట్లను తొలగించారు కాగా గ్రామ దళితులు సచ్చివేడు మండల ఎంఆర్ఓ ఎస్సీ దళితుల సమస్యను పరిష్కరించాలని కోరగా పరిశీలించకుండా చూసి చూడనట్టుగా వ్యవహరించడం ఎంతవరకు న్యాయమని సచ్చివేడు కేవీపీఎస్ మండల కార్యదర్శి మురళి ప్రశ్నించారు సిపిఎం మండల కార్యదర్శి మాట్లాడుతూ ఇదే మండలంలోని చెన్నేరి గ్రామ గిరిజనులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు రియల్ ఎస్టేట్ గా మారింది తాసుకుప్పంలో ఇల్లు లేని దళితులు గిరిజనులు ఇంటి స్థలాలు అడగ్గా పట్టించుకునే నాథుడే లేడు మదనంబేడు దళిత కూలీలు కొంత స్థలంలో ఇల్లు కట్టుకుని జీవిస్తుండగా వారిపై అదే గ్రామ దళితులను ఎగదూలి రాజకీయం చేస్తున్న వైసీపీ నాయకుల్ని ప్రశ్నించే వారే లేరు అల్లపుగుంట దళితవాడకు చెందిన మంజుల దేవి చెల్లమ్మ డీకేట్ పట్టా భూమిపై కన్ను వేసిన అగ్రకులస్తులు ఒక పథకం ప్రకారం తాగుడు బానిసైన దేవి భర్తకు కొంచెం డబ్బు ఇచ్చి దానికి వడ్డీ మీద వడ్డీ వేసి దానికి బదులుగా వారి భూమిని ఇవ్వాలని దౌర్జన్యం చేసి వారిపై దాడి చేసి భూమిని ఆక్రమించుకున్నాడు దళిత బాధితులు ఎంఆర్ఓకి ఎస్ఐకి కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదు భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ హోరన్ బోపన్న ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్ లో వరల్డ్ నెంబర్ 1 గా అవతరించాడు సోమవారం ఏటీపీ రిలీజ్ చేసిన డబుల్ ర్యాంకింగ్స్ లో బోపన్న 6,605 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు ఇటీవల బోపన్న మ్యాథ్యూ ఎబ్డెన్ జోడీ ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ ఛాంపియన్ గా నిలిచిన విషయం తెలిసిందే దీంతో తాజా ర్యాంకింగ్స్ లో బోపన్న 2 స్థానాలు మెరుగుపరుచుకొని టాప్ ర్యాంకింగ్ ను సాధించాడు 43 ఏళ్ల బోపన్న తన కెరీర్ లో తొలిసారిగా వరల్డ్ నెంబర్ 1 గా నిలిచాడు అంతేకాకుండా వరల్డ్ నెంబర్ 1 ర్యాంక్ పొందిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డుకు ఎక్కాడు భారత టెన్నిస్ దిగ్గజాలు లియాండర్ పేసర్ మహేష్ భూపతి సానియా మీర్జా తర్వాత టాప్ ర్యాంక్ పొందిన 4వ భారత ఆటగాడిగా నిలిచాడు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ సిద్ధమవుతుంది ఎండీపీకి పార్లమెంట్లో మెజార్టీ ఉంది చైనా అనుకూల అధ్యక్షుడు మొయిజ్ కేబినెట్లోకి 4 మంత్రులను చేర్చుకునే అంశంపై ఆదివారం పార్లమెంట్లో ఓటింగ్ జరిగింది 4లో ఒకరికి మాత్రమే పార్లమెంట్ ఆమోదం తెలిపింది 3ని తిరస్కరించింది ఇందుకు ఆగ్రహిస్తూ అధికార పక్షం ఎండీపీకి చెందిన స్పీకర్ డిప్యూటీ స్పీకర్లపై అవిశ్వాసం ప్రవేశపెట్టింది ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రతిపక్ష ఎంపీలు బాహాబాహిగా దిగారు ఇద్దరు గాయపడ్డారు ఈ పరిణామాలతో ఎండీపీ మిత్రపక్షం డెమోక్రాట్లతో కలిసి ముయిజీపై అవిశ్వాసం పెట్టాలని సోమవారం నిర్ణయించింది పార్లమెంట్లో మొత్తం 80 మంది సభ్యులకు గాను ఎండీపీకి 45 మంది డెమోక్రాట్లకు 13 మంది ఉన్నారు నమస్తే ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది అంటే 120 గజాలు
ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. భారత్ మాల్దీవుల వివాదం తర్వాత మాల్దీవుల పర్యాటకంలో భారత్ వాటా తగ్గిపోయింది. గతంలో మాల్దీవుల విదేశీ పర్యాటకంలో 3వ స్థానంలో ఉండగా భారత్ వివాదం అనంతరం 5వ స్థానానికి పడిపోవడం గమనార్హం. ఈ ఏడాది ప్రారంభంలో మాల్దీవుల టూరిజంలో భారతదేశ వాటా 7.1% ఉండి 3వ స్థానంలో ఉంది. ఇదే సమయంలో చైనా కనీసం మాల్దీవుల టూరిజంలో అధిక వాటా కలిగిన దేశాల జాబితాలో కనీసం టాప్ 10లో కూడా లేదు. అలాంటిది వివాదం తర్వాత మాల్దీవుల టూరిజంలో చైనా, బ్రిటన్ల వాటా గణనీయంగా పెరిగింది. ఇప్పుడు చైనా 3వ స్థానానికి, బ్రిటన్ 5వ స్థానానికి ఎగబాకాయి. జనవరి 2వ తేదీన ప్రధాని మోదీ లక్షద్వీప్ లో పర్యటించారు. దీనిపై మాల్దీవుల మంత్రులు బహిరంగ విమర్శలు చేశారు. దీంతో భారత పర్యాటకుల్లో చాలా మంది మాల్దీవుల టూర్లు రద్దు చేసుకున్నారు. సోషల్ మీడియాలో బాయ్కట్ మాల్దీవులు ట్రెండింగ్ గా మారింది. పురుషుల హాకీ 5 సైడ్ ప్రపంచ కప్ టోర్నమెంట్ లో భారత జట్టు క్వార్టర్ ఫైనల్ లోకి ప్రవేశించింది. జమైకాతో జరిగిన పూల్ బి చివరి లీగ్ మ్యాచ్ లో భారత్ 13-0 గోల్స్ తేడాతో గెలిచింది. దీంతో పూల్ బిలో 6 పాయింట్లతో 2వ స్థానం నిలిచిన భారత జట్టు నేడు జరిగే క్వార్టర్ ఫైనల్ లో నెదర్లాండ్స్ తో తలపడుతుంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందించిన పుష్ప ది రైజ్ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. 2021లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఆ చిత్రం. అల్లు అర్జున్ కెరీర్ లోని ఇది అతి పెద్ద విజయం కాగా ఈ సినిమాతోనే ఆయన జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు పొందారు. దీనికి సీక్వెల్ గా పుష్ప 2 ది రూల్ రూపొందుతుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులలో చిత్ర యూనిట్ ఇటీవలే విడుదల తేదీ ప్రకటించిన జోష్ పెంచింది. తాజాగా సోమవారం మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను నిర్మాతలు ఇచ్చారు. మరో 200 రోజుల్లో పుష్ప 2 వస్తుందంటూ ప్రత్యేక పోస్టర్ విడుదల చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంతో జరుగుతుంది. తేజ సజ్జా హీరోగా యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సారథ్యంలో తెరకెక్కిన హనుమాన్ మూవీ బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తుంది. విడుదల అన్ని భాషల్లో పాజిటివ్ రెస్పాన్స్ తో కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. విడుదలైన 15 రోజుల్లోని 250 కోట్ల రూపాయల మార్కెట్ దాటి సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటికే సినిమా చూసిన పలువురు ప్రముఖులు దర్శకుడిపై ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా హనుమాన్ మూవీని రామానాయుడు స్టూడియోలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన స్నేహితులు సన్నిహితులతో కలిసి వీక్షించారు. అనంతరం ఆయన అనుభూతిని తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఇప్పుడే హనుమాన్ చలనచిత్రం స్నేహితులతో కలిసి వీక్షించానని, దర్శకుడు ప్రశాంత్ వర్మ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని, భారతీయ ఇతిహాస వీరుల్లో ఒకరైన ఆంజనేయుని స్ఫూర్తిగా తెరకెక్కించిన ఈ చిత్రంలోని ప్రతి ఘట్టం నన్ను విపరీతంగా ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు, గ్రాఫిక్స్ ఉన్నంతగా ఉన్నాయి.
నటీనటులు తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, ఇతర నటుల నటన అమితంగా ఆకట్టుకుంది. నిర్మాత నిరంజన్ రెడ్డి, దర్శకుడు ప్రశాంత్ వర్మ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి అభినందనలందరూ ట్వీట్ చేశారు. ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చేరికల పర్వం కొనసాగుతుంది. టికెట్ దక్కని నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. సీఎం జగన్ నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పుతో వైసీపీలో టికెట్ దక్కని అసంతృప్త నేతలు పెద్ద ఎత్తున పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలోనే మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీని వీడిన విషయం తెలిసిందే. వైసీపీకి రాజీనామా చేసిన బాలశౌరి జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పలు దఫాలుగా చర్చలు సైతం జరిపారు. టికెట్ విషయంలో స్పష్టత రావడంతో బాలశౌరి జనసేనలో అధికారికంగా చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఫిబ్రవరి 4వ తేదీన లాంఛనంగా బాలశౌరి జనసేన పార్టీలో చేరనున్నట్లుగా ఆయన కార్యాలయ అధికారులు వెల్లడించారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం బాలశౌరి జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. కాగా వైసీపీకి గుడ్ బై చెప్పిన సిట్టింగ్ ఎంపీ బాలశౌరికి టికెట్ పై స్పష్టమైన క్లారిటీ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి ఎన్నికల బరిలోకి దిగనున్నట్లుగా పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. అయోధ్యలో 500 ఏళ్ల తర్వాత హిందువుల చిరకాల స్వప్నం రామమందిర నిర్మాణం కల సాకారమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రామ్లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న రామభక్తులు స్వామివారి దర్శనం కోసం ప్రస్తుతం అయోధ్యకు లక్షల్లో తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్లల్లాపై భక్తిని చాటుతూ కొందరు కళాకారులు తమ సత్తాను చాటుతున్నారు. తాజాగా ఓ యువతి అయోధ్య ఎయిర్పోర్ట్ లాంజ్ లో అద్భుతం చేసింది. ఏకంగా అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేసిన రామ్లల్లాను రంగోలీతో చిత్రీకరించింది. దీంతో ఎయిర్పోర్ట్ కు వచ్చిన ప్రయాణికులు రాముడి చిత్రాన్ని చూసి మగ్ధ మనోహరంగా ఉందంటూ కితాబిచ్చారు. ఓ నెటిజన్ ఆ చిత్రాన్ని చూసి సెల్ఫోన్లో బంధించి ట్విట్టర్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. గర్భిణీ స్త్రీలకు మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత అవగాహన సదస్సు. రేపు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద పేరడం గ్రామ దళితుల ధర్నా. ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి రోహన్ బోపన్న. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజీపై అవిశ్వాస తీర్మానం. మాల్దీవుల పర్యాటకం తగ్గిన భారత టూరిస్టులు. క్వార్టర్ ఫైనల్లో భారత్ నేడు నెదర్లాండ్స్ తో ఢీ. మరో 200 రోజుల్లో పుష్ప 2 నుండి అప్డేట్. హనుమాన్ మూవీపై మాజీ ఉపరాష్ట్రపతి ప్రశంసల జల్లు. జనసేనలోకి మచిలీపట్నం వైసీపీ ఎంపీ బాలశౌరి పవన్ సమక్షంలో చేరికకు ముహూర్తం ఫిక్స్. ఎయిర్పోర్ట్ కు వచ్చిన అయోధ్య రాముడు, రంగోలీతో మాయ చేసిన యువతి.